చూడండి, అడవి ఉప్పల్లో దొరికిన స్టోన్స్ చూడండి. అడవి ఉప్పల అక్కడ దొరికిన రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. అడవి ఉప్పలలో దొరికినవి అనమాట. నిన్న పోయాం, 4 వెళ్ళాం కానీ 2 ఎటు పోయారు. మేమిద్దరమే అయిపోయాం, భయం వేసి వచ్చాం. దొరకవచ్చు, పెద్ద పెద్ద కిమ్మర్లు ఉన్నాయి అక్కడ. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఇది పైనే ఉంది, ఇదంతా లోపల ఉంది. ఇది చూసి డైమండ్ ఏమో అనుకొని ఎంత ఆశతో లేపాను దీన్ని. తీరా చూస్తే ఇది చూడండి ఎలా ఉందో. క్రిస్టల్ సూపర్గా ఉంది కదా. అడవి ఉప్పల్లో దొరికే స్టోన్స్ ఇవన్నీ అన్నీ ఇలాగనే ఉన్నాయి. చూడండి, స్మూత్గా ఉంటుంది, అట్లానే ఉన్నాయి అన్నీ. అది ఒక రాయి ఇలానే ఉంది. కిమ్మర్ లైట్ రాలేదు, మామూలుగా లేవు. అవి కూడా తెచ్చా, ఇంటికాడ పగలకూడదాంలే, అక్కడ కుదరదులే. అక్కడ చూస్తే అలాంటివి ఏం తీసుకుపోలేదు నేను, అందుకని ఇంటికాడ పగలకూడదని తెచ్చా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కిమ్మర్లో పగల కొడితే ఇది ఎట్లా వచ్చింది రాయి చూడండి. కిమ్మర్లో పగల కొడితే ఇలా ఉన్నాయి రాళ్ళు. ఫస్ట్ ఇది దొరికిందన్నమాట. చూడండి, వీటిలో ఏమైనా విలువైనవి ఉండేవో లేవు, మీరే చెప్పండి. విలువైనవి అయినా కాదో, అవునా కాదని. అడవి ఉప్పల్లో దొరికిందనమాట. అడవి ఉప్పులు ఎలా వెళ్ళారంటారేమో, కంచెంచర్ల బస్సు ఎక్కితే. కంచెంచర్ల కాదు, నర్సాపేటలో కానీ ఎక్కితే బస్సు అడవి ఉప్పలంటే వాళ్ళే తీసుకుపోతారు. కారంపొడికి దానికి 10 కిలోమీటర్లు వెడం. ఇవన్నీ ఇలా ఉంది. ఇదే కిమ్మర్ చూపిస్తా ఉండండి, కిమ్మర్ కూడా తీసుకొచ్చి నేను. చూడండి, ఇవి పగల కొట్టాలని చూస్తున్నా ఇప్పుడు. కిమ్మర్ కూడా తీసుకొచ్చి ఎలా ఉందో చూడండి.